హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం తాటి బెల్లంతో నువ్వుల లడ్డూని చేసుకుందాము. ఈ తాటి బెల్లం తినటం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. మైగ్రేన్ అనేది రాకుండా చేస్తుంది, అలానే బీపీని, వెయిట్ లాస్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇంకా పొడి దగ్గు, ఆస్తమా ఉన్నవాళ్ళు రోజు ఈ తాటి బెల్లం తినటం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఇంకా ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇంకా ఈ తాటి బెల్లం తినడం వల్ల క్యాన్సర్ అనేది కూడా రాకుండా చేస్తుంది. అలాగే ఇంక మనం వీటిలో నువ్వుల్ని యాడ్ చేస్తున్నాం కదా, అవి కూడా చాలా మంచిది. రోజు ఒక స్పూను నువ్వుల్ని తినడం వల్ల మనకి కాల్షియం ప్రాబ్లం అనేది ఉండదు. ఇంకా ఈ బెల్లము నువ్వుల్ని కలిపి తీసుకోవటం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. లేడీస్లో చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది కదా, ఇలా చేసుకొని తినండి. పిల్లలు, పెద్దలు అందరూ చాలా మంచిది ఈ లడ్డు. ఇప్పుడు ఈ లడ్డు చేసుకోవటం కోసము పాన్లో ఒక 10 ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై అయినాక తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఒక గుప్పెడు పల్లీల్ని కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయినాక తీసేసుకోవాలి. ఇప్పుడు నేను కొలత కోసం ఈ గ్లాస్ యూస్ చేస్తున్నాను, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నిండా నువ్వుల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చిటపటమన్నాక తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఒక 3 యాలక్కాయలని వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి, ఇంకా వేరుశనగ పప్పులు, నువ్వుల్ని కూడా వేసుకోవాలి. నేనైతే కొన్ని నువ్వుల్ని ఉంచుకుంటున్నాను, మళ్ళీ తర్వాత కలుపుకోవటం కోసమని పక్కన పెట్టుకుంటున్నాను. మీకు నువ్వులు తగిలితో ఇష్టం లేదు అనుకుంటే మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు వీటినన్నిటినీ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక ఇప్పుడు నేను నువ్వుల్ని కొలత కోసం ఈ గ్లాస్ తీసుకున్నాను కదా, ఇదే గ్లాస్ తోటి గ్లాసు బెల్లం తీసుకుంటున్నాను, హాఫ్ గ్లాసు తాటి బెల్లం తీసుకుంటున్నాను, హాఫ్ గ్లాస్ మామూలు బెల్లం తీసుకుంటున్నాను. మీరు మొత్తమైన తాటి బెల్లంతోనే చేసేసుకోవచ్చు. మొత్తం తాటి బెల్లంతో చేసుకునేటట్టయితే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకి తాటి బెల్లం అంత తీపి ఉండదు కాబట్టి. ఇంకా ఇప్పుడు ఈ బెల్లంని కూడా మిక్సీ జార్లో వేసుకొని వీటినన్నిటినీ ఒకసారి చేత్తో కానీ ఏదన్నా స్పూన్తో కానీ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకున్న దీన్ని మనం ఇందాక కొన్ని నువ్వుల్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల్లో ఈ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని నువ్వులు పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీనిలోంచి కొంచెంని తీసుకొని ఇలాగ లడ్డూలు చేసుకోవాలి. మనం దీనిలోకి ఇంకా నెయ్యి అది ఏమీ యాడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎండు కొబ్బరిలో ఇంకా వేరుశనగ పప్పుల్లో కూడా ఆయిల్ అనేది వస్తుంది కదా, దాంతోనే మనకి లడ్డు అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారా, ఈ విధంగా లడ్డు అనేది చేసుకోండి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పౌడర్ మొత్తంతో లడ్డూల్ని చేసుకోవాలి. ఇలా లడ్డూలు చేసుకొని ఇంట్లో ఉన్న అందరూ రోజుకు ఒక లడ్డు తినండి. హెల్త్కి చాలా చాలా మంచిది. తాటి బెల్లము, నువ్వులు రెండు మంచియే. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో తాటి బెల్లంతో నువ్వుల లడ్డు ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.